ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌర స్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీశారు. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌర స్మృతిని అమలులో సాధ్యాలను అధ్యయనం చేసేందుకు 4 కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ను కేంద్రం ఏర్పాటు చేసింది. మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌర స్మృతిని ఆచరణలోకి తీసుకొని రావాలని కేంద్రం యోచిస్తోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇది కీలక అంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా మొదటి అడుగు వేశారు. 4 మంత్రుల ప్యానెల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు స్మృతి ఇరానీ, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కేంద్రం నియమించింది.